హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం స్కానర్ క్లాస్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఆపరేటర్స్ ఇన్ జావా ఆర్ స్పెషల్ సింబల్స్. సో ఆపరేటర్స్ ని మనం జావాలో ఏమంటున్నాం అంటే సింబల్స్ అంటున్నాం. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నాం? స్పెసిఫిక్ ఆపరేషన్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనం ఆపరేటర్స్ ని యూజ్ చేస్తున్నాం. సో మనకి దీన్ని బేస్ చేసుకొని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఏంటేంటివి? అర్థమెటిక్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ టెర్నరీ. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో వీటిని ప్రోగ్రామెటిక్ వేలో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ మనకి అర్థమెటిక్ ఆపరేషన్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనకి ఏమున్నాయి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో మనం ఏవైనా సరే అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ చేయాలి అంటే మనకి మినిమం 2 నెంబర్స్ ఉండాలి. సో ఇంట్ a is equal to 10 and b is equal to 5 అని 2 నెంబర్స్ తీసుకుంటున్నాం. సో నాకు ఇక్కడ ఏం పర్ఫామ్ అవ్వాలి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ కదా. సో ఫస్ట్ సమ్ is equal to, సో అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కదా, a plus b. సో సిమిలర్ గా సబ్ట్రాక్షన్ is equals to ప్లస్ ఆఫ్ a minus b. మల్టిప్లికేషన్, డివిజన్ కదా. సో కాపీ multiplication, division and modulus. So ఇక్కడ just change the symbols. Multiplication is equal to a into b. Next ఏం చేస్తున్నాం? division. Division is equals to a by b. Next modulus. Modulus is equal to a modulus of b. Okay. So ఇక్కడ మనం addition ఏమవుతుంది మనకి ఇక్కడ? 10 plus 5 15 అవుతుంది. Subtraction 5, 10 minus 5 ఎంత? 5. 10 into 5 50. So 10 by 5 2. So 10 table 5 table లో 10 divisible అవుతుందా? yes. సో రిమైండర్ ఏమవుతుంది? 0 కదా, 0. సో ఇక్కడ డివిజన్ అనేది ఏంటంటే మనకి క్వశ్చన్ పార్ట్ ని ఇస్తుంది, మాడ్యులస్ ఏమో మనకి రిమైండర్ పార్ట్ ఇస్తుంది. మాడ్యులస్ ఇస్ నథింగ్ బట్ రిమైండర్ ఆఫ్ ది డివిజన్. సో అవుట్పుట్ చెక్ చేద్దాం, కంపైల్ అండ్ చెక్. సో 15, 5, 50, 2 అండ్ 0. సో ఇవి మనకున్న అర్థమెటిక్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అయిపోయినాయి కదా, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. నెక్స్ట్ యూనరీ ఆపరేటర్స్. సో ప్లస్ ప్లస్, మైనస్ మైనస్. సో వీటిని ఏమంటాం అంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అని అంటాం. ఓకే, ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే ఇంక్రిమెంట్ అండ్ మైనస్ మైనస్ అంటే ఏంటంటే డిక్రిమెంట్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ ప్లస్ ప్లస్. సో యాక్చువల్లీ ఏ వాల్యూ ఎంత? 10. ఈ ప్లస్ ప్లస్ ఏం చేస్తుంది అంటే ఏ కి +1 ని యాడ్ చేస్తుంది. సో దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అని అంటాం అనమాట. సో రన్ చేయండి, మీకు అవుట్పుట్ 10 అనే వస్తుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ ప్రింట్ చేసి చూడండి. వన్స్ అది ప్రింట్ చేశాక అంటే ఇది ఇంక్రిమెంట్ అవుతుంది బట్ తర్వాత అసైన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏ వాల్యూ చూడండి, మీకు 11 వాల్యూ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ప్లస్ ప్లస్ ఏ ఉంది. సో ప్లస్ ప్లస్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసి వాల్యూకి అసైన్ చేసిన తర్వాత ప్రింట్ అవుతుంది. ఇదేమో వాల్యూ ప్రింట్ చేసి ఇంక్రిమెంట్ అవుతుంది, ఇదేమో ఇంక్రిమెంట్ అయ్యి వాల్యూ అసైన్ చేసి మనకు ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మీకు అవుట్పుట్ 10 వస్తుంది. సో ప్లస్ ప్లస్ అయింది కదా, ఏ వాల్యూ మనకి ఇక్కడ అప్డేట్ ఏమవుతుంది? 11. సో ఇది ప్రీ ఇంక్రిమెంట్ కదా, ఆల్రెడీ ఇప్పుడు మనకి ఏ వాల్యూ 11 ఉంది. సో దీనికి +1 యాడ్ అవుతే మనకి ఏమవుతుంది? ఏ వాల్యూ 12 అవుతుంది. సో ఇక్కడ అవుట్పుట్ మనకి ఏం ప్రింట్ అవ్వాలి? 12 ప్రింట్ అవ్వాలి. సో కంపైల్ చేసి చెక్ చేయండి. సో మనకి 10 and 12. సో ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే మనకి ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉన్న ఏ వాల్యూకి +1 అనేది యాడ్ అవుతుంది. సిమిలర్ గా మైనస్ మైనస్. సో ఇక్కడ మైనస్ మైనస్ రాస్తున్నాం. సో ఇక్కడ మైనస్ మైనస్ రాస్తే ఏమవుతుంది? సో ఏమవుతుంది మనకి? ఏ వాల్యూ మళ్ళీ 10 అనే అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, ఇది ప్రింట్ అయ్యాక ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు 10, ఇప్పుడు ఏ వాల్యూ 9 కానీ ఆపరేషన్ అయిపోయింది కదా. సో ఫస్ట్ ప్రింట్ అయింది, తర్వాత ఆపరేషన్ అయింది. ఇప్పుడు ఏ వాల్యూ ప్రింట్ చేస్తే మీకు ఇక్కడ అవుట్పుట్ లో 9 అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? అంటే ఫస్ట్ ప్రింట్ చేసి తర్వాత ఆపరేషన్ పర్ఫామ్ చేస్తారు. సో మైనస్ మైనస్ ఏ అంటే ఏంటి? ఇది ఫస్ట్ ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేసినాక వచ్చిన వాల్యూని మనకి అసైన్ చేస్తారు. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత మనకి? 9. సో -1 8. సో ఇక్కడ మీకు వచ్చే అవుట్పుట్ ఏంటి ఇప్పుడు మరి? 8. క్లియర్? సో వీటిని మనం యూనరీ ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, నార్మల్ గా ఇక్కడ ఆల్రెడీ ఏ కి 10 అనే వాల్యూ అసైన్ చేస్తున్నాం కదా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం, మనకి ఏమవుతుంది? 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను a is equal to a plus 5 అని రాస్తాను.
మళ్ళీ ఏ వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాం. సేవ్. సో ఫస్ట్ 10. సో a + 5 అంటే ఏమవుతుంది? 10 + 5 15 ప్రింట్ అయింది. సో ఇలా రాసిన దాన్ని a + 5 అని అంటాము. లేదు అంటే a + 5 ఇలా రాసినా కూడా దాన్ని a = a + 5. దీన్ని కూడా మనం ఏమంటున్నాం అంటే a = a + 5 అని అసైన్ చేసినట్టే. సో అలా ఎలా రాస్తున్నామో, సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు అలా రాస్తాం అనమాట. ఓకే, సేమ్ అనమాట. ప్లస్ ఈక్వల్ టు అయినా మైనస్ ఈక్వల్ టు. ఒకవేళ a మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 5, సో ఇదేమవుతుంది అంటే దీని మీనింగ్ ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 5 అని. ఓకే, దీని మీనింగ్ a ఈజ్ ఈక్వల్. నెక్స్ట్ a ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు 5 అన్నామంటే దీని మీనింగ్ ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 5 అని. సో వీటిని మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటున్నాం. ఓకే, ఐ హోప్ ఇట్ దిస్ అసైన్మెంట్ ఆపరేటర్స్ క్లియర్. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే టూ నెంబర్స్ ని కంపేర్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకు అవుట్పుట్ లో ప్రింట్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఏమున్నాయి? డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో నేను ఏం ప్రింట్ చేస్తున్నా అంటే ఇక్కడ a గ్రేటర్ దెన్ b. ట్రూ ఆర్ ఫాల్సా? 10 గ్రేటర్ దెన్ 5 కండిషన్ ట్రూ కదా. సో మనకి అవుట్పుట్ లో ట్రూ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నేను ఏం చేస్తున్నా నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ a లెస్ దెన్ b. సో 10 లెస్ దెన్ 5 ఫాల్స్ కదా, మనకు అవుట్పుట్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ a డబల్ ఈక్వల్ టు b. a ఈక్వల్ టు b ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్ కదా. సో మళ్ళీ మనకి ఫాల్స్ అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ a గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు b. సో ఇది కూడా ఫాల్స్. గ్రేటర్ దెన్ అని ఉండాలి, ఈక్వల్ అని ఉండాలి. సో ఫాల్స్. సారీ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే సో గ్రేటర్ ఉంది కాబట్టి మనకి ఇది ట్రూ. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే మనకి ఫాల్స్. ఇక్కడ a లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b, ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఎందుకంటే a అనేది మనకి గ్రేటర్ కదా. సో ఇలా మనం రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ మనం కండిషనల్ స్టేట్మెంట్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ టెరినరీ ఆపరేటర్స్. సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 నెంబర్స్ లో నాకు బిగ్గెస్ట్ నెంబర్ ఏదో ప్రింట్ అవ్వాలి. సో బిగ్గెస్ట్ నెంబర్ ప్రింట్ అవ్వాలి అని అంటే ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను బిగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాను. సో బిగ్. సో ఇక్కడ మనకి 2 ఆపరేటర్స్ ఉంటాయి టెరినరీలో, క్వశ్చన్ మార్క్ అండ్ కొలన్. క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇక్కడ ట్రూ, కొలన్ అంటే ఏంటంటే ఫాల్స్. ఓకేనా, క్వశ్చన్ మార్క్ స్టాండ్స్ ఫర్ ట్రూ అండ్ కొలన్ స్టాండ్స్ ఫర్ ఫాల్స్. సో ఇక్కడ నేను ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తున్నా. a గ్రేటర్ దెన్ b, ఇది ట్రూ అయితే, a గ్రేటర్ దెన్ b ట్రూ అయితే నేను బిగ్ కి a అనే వాల్యూని అసైన్ చేయాలి. ఫాల్స్ అయితే ఏం చేయాలి? b అనే వాల్యూని అసైన్ చేయాలి. అంటే a గ్రేటర్ దెన్ b ట్రూ అయితే నాకు a ఇస్ బిగ్గెస్ట్ కదా. సో a వాల్యూని బిగ్ కి అసైన్ చేస్తున్నా. a గ్రేటర్ దెన్ b ఫాల్స్ అయితే b వాల్యూని అసైన్ చేస్తున్నా. సో నాకు ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ బిగ్ ఈజ్ ఈక్వల్ టు నాకు బిగ్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. సేవ్, కంపైల్ అండ్ చెక్. సో 10 బిగ్ 10 కదా. సో 10 గ్రేటర్ దెన్ 5 కండిషన్ ట్రూ. ట్రూ అన్నప్పుడు ఏమవుతుంది? ఏ వాల్యూ బిగ్ అసైన్ అవుతుంది. సో అదే 10 అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ 50 అసైన్ చేద్దాం. ఇప్పుడు b వాల్యూ 50 కదా. 10 గ్రేటర్ దెన్ 50 ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. సో ఫాల్స్ అంటే ఏమవుతుంది? b వాల్యూ బిగ్ అసైన్ అయ్యి బిగ్ వాల్యూ అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. సో కంపైల్ చేసి చెక్ చేయండి. ఇప్పుడు మీకు అవుట్పుట్ లో బిగ్ వాల్యూ ఎంత వస్తుంది? 50 వస్తుంది. క్లియర్? సో వీటిని మనం టెరినరీ ఆపరేటర్స్ అంటాం, ట్రూ ఆర్ ఫాల్స్. సో సిమిలర్ గా 3 నంబర్స్ ని రీడ్ చేసి నాకు యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10, b ఈజ్ ఈక్వల్స్ టు 20, c ఈజ్ ఈక్వల్ టు 30. ఓకేనా, 3 నంబర్స్ ని రీడ్ చేసి యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, యావరేజ్ అన్న ఒక వేరియబుల్ తీసుకుంటాం. సో యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే a ప్లస్ b ప్లస్ c హోల్ డివైడెడ్ బై 3. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ఇప్పుడు నాకు యావరేజ్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ యావరేజ్ ప్రింట్ అవ్వాలి. సేవ్, కంపైల్ అండ్ చెక్. సో నాకు యావరేజ్ ఎంత వచ్చింది? 20. క్లియర్? సో ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ 3 నెంబర్స్ యాడ్ చేస్తుంది. సో 3 నెంబర్స్ యాడ్ చేస్తే 10 ప్లస్ 20 30, 30 ప్లస్ 30 60, 60 బై 3 ఎంత మనకి? 20. ఆ 20 వాల్యూ యావరేజ్ లో స్టోర్ అయ్యి మనం ఎప్పుడైతే యావరేజ్ ని కాల్ చేస్తున్నామో మనకు 20 అనే వాల్యూ అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. సో ఇది యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్. సో ఇక్కడ నాకు స్వాపింగ్ పర్ఫార్మ్ చేయాలి. స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. అసలు స్వాపింగ్
స్వాపింగ్ అంటే ఏంటి? స్వాపింగ్ అంటే ఏంటంటే ఇంటర్చేంజింగ్ ఆఫ్ 2 నెంబర్స్. లెట్ సపోజ్ a is equal to 10, b is equal to 20 ఉందనుకున్నాం. సో ఇది బిఫోర్ స్వాపింగ్ అనమాట. స్వాప్ అయిపోయిన తర్వాత మనకి ఏం అవ్వాలి అంటే a వాల్యూ 20 అవ్వాలి, b వాల్యూ అనేది 10 అవ్వాలి. సో నాకు ఈ ప్రాసెస్ ఏంటంటే యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ రీడ్ చేయాలి. సో యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ రీడ్ చేయాలి అంటే మనం ఏం యూజ్ చేయాలి? స్కానర్ క్లాస్ యూజ్ చేయాలి. స్కానర్ s is equal to new scanner system.in అని రాస్తాం. ఓకే, system.in చెప్పాను కదా. స్కానర్ అనేది java.util.package లో ఉంటుంది. ఫస్ట్ స్కానర్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ స్కానర్. సో ఇది ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత int a అండ్ b అని 2 నెంబర్స్ తీసుకుంటాం. ఈ 2 వాల్యూస్ నేను యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయాలి. యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయాలి అంటే ఏం చేస్తున్నాం మనం? system.out.print ఎంటర్ 2 నెంబర్స్ అని రాసుకుంటాం. సో వన్స్ అయిపోయిన తర్వాత a is equal to s dot next in ఇంటీజర్ నెంబర్స్ కదా. నెక్స్ట్ b is equal to s dot next in. సో ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి అంటే బిఫోర్ స్వాప్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. బిఫోర్ స్వాప్ a is equal to వాల్యూ ఆఫ్ a ప్రింట్ అవ్వాలి. ఓకే, a is equal to వాల్యూ ఆఫ్ a. సిమిలర్ గా b is equals to వాల్యూ ఆఫ్ b ప్రింట్ అవ్వాలి. ఓకే, తర్వాత కూడా ఆఫ్టర్ స్వాప్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. ఆఫ్టర్ స్వాప్ a is equal to వాల్యూ ఆఫ్ a, b is equals to వాల్యూ ఆఫ్ b. ఇలా రాయడం వల్ల డైరెక్ట్ స్వాప్ అవుతుందా? లేదు. సో మనం ఇక్కడ సమ్ ఆపరేషన్ ఇవ్వాలి స్వాపింగ్. సో a is equal to a plus b, b is equal to a minus b, a is equal to a minus b. ఇది మన స్వాపింగ్ ఫార్ములా. సేవ్, కంపైల్ చెక్. సో ఇక్కడ నేను a వాల్యూ 10 ఇస్తున్నా, b వాల్యూ 20. సో మనకి ఏమైంది? బిఫోర్ స్వాప్ a is equal to 10, b is equal to 20 ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఆఫ్టర్ స్వాప్ a is equal to 20, b is equal to 10 అని ప్రింట్. సో కంపైల్ అండ్ చెక్. నేను వేరే నెంబర్స్ ఇస్తున్నా లైక్ 30, 20. సో బిఫోర్ స్వాప్ ఏమైంది? a వాల్యూ 30, b వాల్యూ 20. సో ఆఫ్టర్ స్వాప్ a వాల్యూ 20, b వాల్యూ 30. సో ఇది ఎలా వర్క్ అవుతుంది? సో లెట్ సపోజ్ a వాల్యూ 20 అనుకుందాం. ఓకే, a వాల్యూ 20 అనుకుందాం, b వాల్యూ 30 అనుకుందాం. సో మనకి బిఫోర్ స్వాప్ a వాల్యూ ఎంత ఉంది? 20 కదా, b వాల్యూ 30. సో ఇక్కడ నాకు a is equal to a plus b ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి. a is equal to a వాల్యూ ఎంత ఉంది మనకి? 20, b వాల్యూ 30. 20 plus 30 50. ద అప్డేటెడ్ a వాల్యూ ఎంత మనకి ఇప్పుడు? 50. నెక్స్ట్ b is equal to a minus b అంటున్నాం. a వాల్యూ ఎంత మనకి? అప్డేటెడ్ a వాల్యూ వచ్చేసి 50, b వాల్యూ ఎంత? 30. 50 minus 30 ఎంత? 20. సో మనకి ఇప్పుడు b అనేది 20కి అప్డేట్ అయింది. నెక్స్ట్ a is equal to a minus b అంటున్నాం. అప్డేటెడ్ a వాల్యూ ఎంత? 50, b వాల్యూ ఎంత? 20. 50 minus 20 30. సో అప్డేటెడ్ a వాల్యూ ఇప్పుడు మనకి 30. నెక్స్ట్ లాస్ట్ కి a వాల్యూ ఎంత? అప్డేటెడ్ a వాల్యూ వచ్చేసి ఆఫ్టర్ స్వాప్ ఎంత ఉంది మనకి? 30, b వాల్యూ ఎంత ఉంది? 20. సో ఇలా మనకి స్వాపింగ్ అనేది పర్ఫామ్. సో ఇక్కడ స్వాపింగ్ అనేది సమ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేసి పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇక్కడ నాకు అర్థమెటిక్ ఆపరేషన్స్ కాకుండా ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకొని స్వాపింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. సో టెంపరరీ వేరియబుల్ అని ఎందుకు అంటున్నాం దీన్ని అంటే ఈ వాల్యూని మనం యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయం, అట్ ది సేమ్ టైం యూజర్ కి ప్రింట్ చేయం. జస్ట్ స్వాపింగ్ పర్పస్ ఆ వాల్యూని యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని టెంపరరీ వేరియబుల్ అంటున్నాం. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంపరరీకి వాల్యూ ఆఫ్ ఏని అసైన్ చేస్తున్నాం, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఏకి వాల్యూ ఆఫ్ బిని అసైన్ చేస్తున్నాం, వాల్యూ ఆఫ్ బికి టెంపరరీ వాల్యూని అసైన్ చేస్తున్నాం. సేవ్, కంపైల్ చేసి చెక్ చేయండి. మీకు ఈ ప్రాసెస్ లో కూడా మీకు స్వాపింగ్ అవుతుంది. సో ఇక్కడ 100, 200. సో బిఫోర్ స్వాప్ a is equal to 100, b is equal to 200. ఆఫ్టర్ స్వాప్ a is equal to 200 and b is equal to 100. సో ఇది ఎలా వర్క్ అవుతుంది? 100, 200 అని అనుకుందాం. ఓకే, 100, 200. సో బిఫోర్ స్వాప్ మనకి ఏ వాల్యూ ఎంత ఉంది? 100 కదా, b వాల్యూ 200. సో ఇక్కడ టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ. టెంపరీలో మనం 0 అనే వాల్యూ స్టోర్ చేసినాం ఆల్రెడీ, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? వాల్యూ ఆఫ్ అసైన్ చేస్తున్నాం. సో వాల్యూ ఆఫ్ ఏ అసైన్ చేసినప్పుడు మనకు టెంపరీ ఏమవుతుంది? 100 అవుతుంది, ఎందుకంటే వాల్యూ ఆఫ్ ఏ 100 కదా, ఇప్పుడు టెంపరీ వాల్యూ 100 అవుతుంది. నెక్స్ట్ ఏ కి బి వాల్యూని అసైన్ చేస్తున్నాం. బి వాల్యూ ఎంత? 200. 200 అని రాస్తే ఏమవుతుంది? ఏ వాల్యూ 200 కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు టెంప్ అంటున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు టెంపరీ వాల్యూ ఎంత? 100. ఈ 100 అనేది బి కి అసైన్ అవుతుంది.
సో నాకు ఆఫ్టర్ స్వాప్ ప్రింట్ అవ్వాలి. ఆఫ్టర్ స్వాప్ అప్డేటెడ్ ఏ వాల్యూ ఎంత 200, అప్డేటెడ్ బి వాల్యూ ఎంత 100. ఏమైనా డౌట్సా? ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్కి వెళ్తున్నా అనుకో, అక్కడ నేను ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నాను. లెట్ సపోజ్ ప్రోడక్ట్ వచ్చేసి ఒక పెన్ అనుకుందాం. ఓకే, కాస్ట్ ఆఫ్ పెన్ వచ్చేసి సమ్ 10 రూపీస్. ఓకే, పెన్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. క్వాంటిటీ వచ్చేసి నేను ఒక 3 పెన్స్ తీసుకుంటున్నాను. సో నాకు ఇప్పుడు టోటల్ ఏం ప్రింట్ అవ్వాలి? టోటల్ వచ్చేసి 30 కదా, 10 × 3 = 30. సో సిమిలర్గా ఇక్కడ కూడా యూజర్ దగ్గర నుంచి పెన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ రీడ్ చేసి నాకు టోటల్ అనేది పర్ఫామ్ చేయాలి. సో ఫస్ట్ ప్రైస్ రీడ్ చేస్తున్నాం, నెక్స్ట్ క్వాంటిటీ, అండ్ నాకు ఇంకొక వేరియబుల్ టోటల్ పర్ఫామ్ చేయాలి కాబట్టి టోటల్ కావాలి. టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో system.out.print enter price of the product. ఓకే, ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కడ స్టోర్ చేయాలి? సో ప్రైస్ అనే వేరియబుల్ లో స్టోర్ చేయాలి. ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు s dot next int అని రాస్తాం. సిమిలర్ గా క్వాంటిటీ, ఎంటర్ క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్. సో క్వాంటిటీ ఈజ్ ఈక్వల్స్ టు s dot next int. సో నెక్స్ట్ టోటల్ పర్ఫామ్ చేయాలి. టోటల్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాం 10 × 3 అంటే ఏంటి? ప్రైస్ ఇంటూ క్వాంటిటీ కదా. సో ఇక్కడ ఏం రాయాలి? ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అని రాయాలి. ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. సో ఇక్కడ నాకు లాస్ట్ కి టోటల్ పర్ఫామ్ అవ్వాలి. టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ టోటల్ వేరియబుల్. కంపైల్ చేసి చెక్ చేయండి. సో ఇప్పుడు నేను ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ వచ్చేసి 50 రూపీస్ ఇస్తున్నాను, క్వాంటిటీ వచ్చేసి 3 ఇస్తున్నాను. సో 15 × 3 మనకి ఏం ప్రింట్ అవ్వాలి? 150 రూపీస్. సో లెట్ సపోజ్ నేను ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పుడు 2000 ఇస్తున్నాను, క్వాంటిటీ వచ్చేసి 5 ఇస్తున్నాను. మనకు అవుట్పుట్ ఎంత ప్రింట్ అవ్వాలి? 10,000. సో ఇలా మనకి ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ బిల్లో జస్ట్ మనం ప్రైస్ క్వాంటిటీ రీడ్ చేసి టోటల్ జనరేట్ చేస్తున్నాం. సో నాకు ఈ బిల్లులో జిఎస్టీ అనేది యాడ్ అవ్వాలి. సో జిఎస్టీ అనేది యాడ్ అవ్వాలి అంటే యాక్చువల్గా మనం జిఎస్టీ అనేది పర్సెంటేజ్ ఫామ్ లో తీసుకుంటాం కదా. సో ఇప్పుడు మీరు ఏ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, రెస్టారెంట్స్కి వెళ్ళినా మీకు 5% జిఎస్టీ, 2% జిఎస్టీ, 10% జిఎస్టీ అని అడుగుతుంది. అది పర్సెంటేజ్ ఫార్మాట్ లో అడుగుతుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ జిఎస్టీ పర్సెంటేజ్ యూజర్ దగ్గర నుంచి రీడ్ చేస్తున్నాను. సిమిలర్ గా ప్రైస్ క్వాంటిటీ రీడ్ చేసినప్పుడు system.out.print ఎంటర్ జిఎస్టీ పర్సెంటేజ్. సో ఇది ఎక్కడ స్టోర్ అవ్వాలి? జిఎస్టీ పర్సెంటేజ్ అనే వేరియబుల్ లో స్టోర్ అవ్వాలి. జిఎస్టీ_పర్సెంటేజ్ ఇస్ ఈక్వల్ టు s dot next int. సో ఇలా రీడ్ చేసిన తర్వాత యాక్చువల్లీ మనకి ఇక్కడ జిఎస్టీ అనేది పర్సెంటేజ్ ఫార్మాట్ లో ఉంది. సో పర్సెంటేజ్ నుంచి అమౌంట్ కి కన్వర్ట్ అవ్వాలి కదా. సో ఇక్కడ ఒక జిఎస్టీ అనే వేరియబుల్ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ టోటల్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ చేసిన తర్వాత ఆ వచ్చిన టోటల్ కి మనం జిఎస్టీ పర్సెంటేజ్ అనేది యాడ్ చేయాలి. సో జిఎస్టీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇంటూ జిఎస్టీ అండర్స్కోర్ పర్సెంటేజ్ బై 100. సో వచ్చిన టోటల్ కి మనం ఏం చేస్తున్నాం? జిఎస్టీ పర్సెంటేజ్ యాడ్ చేసి పర్సెంటేజ్ నుంచి అమౌంట్ కి కన్వర్ట్ చేయాలి కాబట్టి బై 100 చేస్తున్నాం. సో ఫైనల్ గా ఎంత అయింది అనే దానికి నాకు అవుట్పుట్ కావాలి. సో ఫైనల్ కి f1 రాస్తున్నాం. f is equals to 0. ఇక్కడ f అంటే ఏం లేదు, ఫైనల్ వేరియబుల్. ఓకే, f is equal to, సో జిఎస్టీని మనం బిల్లో యాడ్ చేస్తామా సబ్ట్రాక్ట్ చేస్తామా? యాడ్ చేస్తాం కదా. సో టోటల్ ప్లస్ జిఎస్టీ టోటల్. సో ఇక్కడ ఇది ఇనిషియల్ టోటల్ అంటే ఏ జిఎస్టీ లేకుండా టోటల్ ఎంత అయింది అని. తర్వాత మనకి జిఎస్టీ ఎంత యాడ్ అయిందో తెలియాలి. జిఎస్టీ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ జిఎస్టీ. నెక్స్ట్ ఏంటి? ఫైనల్ ఎంత పే చేయాలి? ఫైనల్ టు బి పే. సో ఫైనల్ ఎంత పే చేయాలి అనేది మనం ఫైనల్ వేరియబుల్ లో స్టోర్ చేస్తాం. దట్ ఈస్ f. సేవ్, కంపైల్ అండ్ చెక్. సో నేను అన్ని 10 ఇస్తున్నా. ప్రైస్ 10, క్వాంటిటీ 10 అండ్ జిఎస్టీ పర్సెంటేజ్ 10. సో మనకి ఇనిషియల్ టోటల్ 100, జిఎస్టీ 10 రూపీస్ యాడ్ అయింది. ఫైనల్ మనం ఎంత పే చేయాలి? 110 రూపీస్ ప్రింట్ చేయాలి. సో ఇది ఎలా అవుతుంది? సో ప్రైస్ 10 తీసుకుందాం. సిమిలర్ గా క్వాంటిటీ 10, జిఎస్టీ పర్సెంటేజ్ 10. ఓకే, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. సో ప్రైస్ ఎంత మనకి 10, క్వాంటిటీ ఎంత 10.
10 into 10 100. ఇప్పుడు మనకు టోటల్ ఎంత అయింది 100 అయింది. సో నెక్స్ట్ జిఎస్టీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇంటూ జిఎస్టీ పర్సెంటేజ్ బై 100 అంటాం. ఇప్పుడు టోటల్ ఎంత మనకి 100 కదా, జిఎస్టీ పర్సెంటేజ్ ఎంత 10. సో 100 ఇంటూ 10 ఎంత 1000 కదా, 1000 బై 100 ఎంత, సో 1000 బై 100 ఇస్ 10. సో ఇప్పుడు మనకి జిఎస్టీ ఎంత అయింది 10. సో ఇప్పుడు మనకి ఇనిషియల్ టోటల్ వచ్చేసి 100 రూపీస్ అయింది, జిఎస్టీ అనేది 10 రూపీస్ యాడ్ అయింది. సో టోటల్ ఎంత పే చేయాలి మనం 110 రూపీస్ పే చేయాలి. సో ఇనిషియల్ టోటల్ ఏ జిఎస్టీ లేకుండా ఎంత మనకి ఇప్పుడు 100, జిఎస్టీ ఎంత యాడ్ అయింది 10 రూపీస్, ఫైనల్గా ఎంత పే చేయాలి 110 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నేను మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. సిమిలర్ వేలా జిఎస్టీ ఎలా చేస్తున్నామో డిస్కౌంట్ చేయండి. మీరు ఒక ప్రైస్ క్వాంటిటీ రీడ్ చేసి డిస్కౌంట్, ఓన్లీ డిస్కౌంట్ ఉండాలి అలా ఒక ప్రోగ్రామ్ చేయండి. అండ్ జిఎస్టీ డిస్కౌంట్ ఒక సింగిల్ బిల్ కి అప్లై చేయండి, అదొక ప్రోగ్రామ్ చేయండి. మీకు ఇక్కడ వరకు క్లియర్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.